అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే కొత్తగా చూస్తున్నట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు అయితే నేను పొలాలు నాటడానికైతే పొలాల దగ్గర అయితే వచ్చాను. మేము ముందుగానే పొలాలు అనేది కొన్ని అయితే ముందుగా నాటేసాము. అప్పుడు వీడియో తీయడం అయితే అవ్వలేదు, వర్షం కదా, పెద్ద వర్షాలు గాలి వల్ల నేనైతే వీడియో తీయలేకపోయినాను. కొన్ని పొలాలు ఉన్నాయి. పొలాలు అనేది దున్నిన తర్వాత అయితే మట్టిని నీట్గా సర్దుతాము. మేము ఆవులతో దున్నిన కాబట్టి మేమైతే ఇవి నీట్గా ఒక కాసి లోతుగా ఉంటుంది, ఒక కాసి ఎత్తుగా ఉంటుంది. అందుకనేసి ఒక పారతో నీట్గా సర్దిన తర్వాత ఒక చెక్క అనేది ఉంటుంది. ఆ చెక్కతో నీట్గా సర్దిన తర్వాత అయితే నాటుతాము. దున్నిన తర్వాత అయితే పారతో అయితే నీట్గా సర్దాలి. సర్దకపోతే వాటర్ అనేది సరఫరా అవ్వవు. అందుకనేసి మేమైతే నీట్గా పారతో సర్దిన తర్వాత చెక్కతో అయితే నీట్గా సర్దుతాము. చెక్కతో నీట్గా సర్దాలి. మట్టిని లోతుగా ఉన్న కాసి అయితే మట్టిని అయితే తొయ్యాలి చెక్కతో. అవి లోతుగా గుప్పలు గొయ్యలు ఉండబట్టి అయితే నీళ్ళు అనేవి సర్దవు. ఇవి కొండపూడు భూములు కాబట్టి నీళ్ళు అంటే ఉండవు. అందుకనేసి మేమైతే చెక్కతో నీట్గా సర్దుతున్నాము. ఈ విధంగా నీట్గా ఒక కాసి లోతుగా ఉన్నాయి, ఒక కాసి ఉన్నాయి కాబట్టి నేనైతే నీట్గా సర్దుతున్నాను. ఇప్పుడైతే పొలాలు నాటుతాను. ఏ విధంగా చూపిస్తాను ఫ్రెండ్స్. అదైతే కట్ చేయాలి. పొడవుగా ఎదిగిపోయాయి ఆకు అనేది. అందుకనేసి నేనైతే అవి కట్ చేస్తున్నాను. కట్ చేసిన తర్వాత అయితే ఈ విధంగా నాటుతానండి, చూపిస్తాను ఫ్రెండ్స్. అయితే పలుచగా అయితే నేను నాటుతున్నాను. గాలి అనేది ఏ విధంగా వేసినది గట్టిగా కూడా ఉండి పొలాలు ఎక్కువ మెత్తగా కాదు గట్టిగా అనేది ఉన్నాయి. అందుకనేసి నేను మా వదినగా అయితే నాటుతున్నాము. మా అత్తగారు అయితే మా వదిన వాళ్ళ పాపని పట్టుకొని ఉంది. మా ఆయన అంటే వేరే పని మీద వెళ్ళిపోయాడు. అందుకనేసి మేమిద్దరే నాటుతున్నాము.